అన్న నా పేరు రవి అన్న. గత 20 ఏళ్ళ నుంచి నేను ఆటో నడిపిస్తున్నా. ఇప్పటివరకు ఇంత ప్రాబ్లం ఎప్పుడు చూడలేదు. ఈ గవర్నమెంట్ ముందు జాగ్రత్తతో మాకు ఫెసిలిటీ మనకు కల్పిస్తే బాగుంటుంది కదా. ఇంత ఇంత అయ్యేదాకా కూడా చూడొద్దు కదా గవర్నమెంట్ కూడా. అక్కడ వార్ అవుతుందని తెలుసు. కొద్దిగా వాళ్ళతోని మాట్లాడన్నా ఏమన్నా కొద్దిగా ముందు ప్రొవైడ్ చేస్తే ఏమన్నా బాగుంటుంది ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి మాకు 1 ఇయర్కి ఒకసారి అది చేస్తా అన్నాడు. అది కూడా 12,000 ఇస్తాడు. అది లేదు. ఫ్రీ బస్సులు పెట్టేసి ఇంకా మమ్మల్ని రోడ్డు మీద పడేసింది. ఇక మాకు గవర్నమెంట్ నుంచి తరఫున ఏది లేదు. ఓలో రాపిడో ఓలోమో వాళ్ళు డ్రాప్లు ఇస్తారు కానీ రేట్లు పెంచుతలేరు. ఆల్రెడీ 93 రూపాయలు, 53 రూపాయలు ఇస్తే 93 పోయింది. అదే రేట్లు ఇస్తుళ్ళు. ఇప్పుడు మేము బండ్ల గ్యాస్ పోసుకోవాలన్నా, పిల్లలను తాగాలన్నా, లేకపోతే రోడ్డు మీద బతకాలా ఏమో అర్థమైతే లేదు. చాలా ఇబ్బంది అవుతుంది అన్న మాకైతే. ఇప్పటికీ అనేక స్టేషన్లు కూడా క్లోజ్ అయినాయి, గ్యాస్ సెంటర్లు అన్నీ క్లోజ్ అయినాయి. మ్యాక్సిమంగా మా సిటీలో 20-30 బంకులలో గ్యాస్ ఉండేది. అటువంటిది 3-4 బంకుల్లో ఉంటున్నాయి. అది కూడా టైమింగ్ది పెడుతుర్రు. టైమింగ్ది పెట్టేసి కూడా అది కూడా 5 లీటర్లు 2 లీటర్లు అర్థాలు పోస్తున్నారు. ఆ 2 లీటర్లతో మేము ఒకవేళ దమ్మాయిగూడలో ఉన్నానుకో, ఈ నుంచే దమ్మాయిగూడ వరకు ఆ లీటర్ అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచే నెట్టుకుంటూ రావాలన్నా. పోసేదన్నా ఫుల్ ట్యాంక్ పోసుకుంటామమ్మా మేము 10-20 రూపాయలకు అమ్మాయించుకుంటాం. అది కూడా లేదు కదా. కొద్దిగా చూడాలి గవర్నమెంట్ తరపున మాకు ఏమన్నా.